నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము బీజేపీతో సఖ్యతతో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సఖ్యతగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. మాకు రాజకీయపరమైనటువంటి అంశాల కన్నా కూడా బీజేపీ ప్రభుత్వంతో సఖ్యత ముఖ్యమైనటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి సంబంధించినటువంటి సదస్సులో వివరించారు. అయితే అసలు బీజేపీతో సఖ్యతగా ఉండటం అనేటువంటి అంశాన్ని బహిరంగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పటం అనేటువంటిది ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలో ఉపయోగపడేటువంటి అంశమే కానీ నష్టం కలిగించేటువంటి అంశం కాదు అని నేను అనుకుంటున్నా. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, తెలుగుదేశం మీద, జనసేన మీద ఇదే అంశం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు అనేటువంటి విషయాన్ని మీద టార్గెట్ చేశారు. అంటే బీజేపీతో సఖ్యతగా ఉండటం, బీజేపీకి మద్దతు ఇవ్వటం అనేటువంటిది రాజకీయంగా ఇది నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుందేమో అని అందరూ భావించేటువంటి అంశంగా ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వెనక ఒక స్పష్టత ఉంది. నేను బీజేపీతో కేంద్ర ప్రభుత్వ రీత్యా ప్రభుత్వంతో మేము సఖ్యతతో ఉన్నామనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడంతో పాటుగా ఈ సఖ్యతగా ఉండటం వల్లే అనేకమైనటువంటి పథకాలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన అంశాలు వస్తాయి అనేటువంటి వివరించేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే మరి ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, ఇవన్నిటి పరిస్థితుల్లో మరి బీజేపీతో మేము సఖ్యతగా ఉంటున్నాం అనేటువంటి స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం వల్ల రాజకీయంగా నష్టం కాదా? ఇది జరిగేటువంటి చర్చ. నేను అనుకునేటువంటి అంశం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో? షర్మిల కాంగ్రెస్ పార్టీ అయితే కాదు, అదేవిధంగా బీజేపీ కూడా రాజకీయ ప్రత్యర్థి కాదు, వాడు పొత్తు పెట్టుకుంటే తప్ప తెలుగుదేశంతో. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఎవరున్నారు? తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి ఈ ఇద్దరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంతో నాకు సఖ్యత ఉందన్నాడు. కాదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు బీజేపీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదని ఏమైనా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందా? జనసేన ఏమైనా పోరాటం చేస్తుందా? జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. తెలుగుదేశం పొత్తుల కోసం పాకులాడేటువంటి ప్రయత్నాల్లో ఉంది. ఎప్పుడు పొత్తులు పెట్టుకుందామనేటువంటి దాని మీద బీజేపీ కోసం ఈ రోజున తాతాలాడేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. అందుకనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెళ్ళి అయోధ్య రామ మందిరం ఈ రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళి చేతులు కట్టుకొని నరేంద్ర మోడీ దగ్గర హాజరయించుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. అంటే బీజేపీతో సఖ్యతగా ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చెయ్యలేము అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాంట్లో పొత్తు పెట్టుకోవడం కోసం ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేన తాతాలాడుతుంటే వైసీపీ ఏం చెప్తుంది? మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళతో ఉన్నాం, కానీ మాకేమి లోపాయికారి ఇవేమీ లేవు, రాజకీయంగా మాకేం సంబంధాలు లేవు అని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది తెలుగుదేశం, జనసేన యొక్క బలహీనతల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బీజేపీతో గొడవలుంటే, కేంద్ర ప్రభుత్వంతో గొడవలుంటే ఆంధ్రప్రదేశ్కు మరింత నష్టం జరిగిద్ది అనేటువంటి ఒక చర్చ ఇప్పటికే వచ్చింది. ఎందుకు? 2018లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాట దీక్షలన్నీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటం, అదేవిధంగా అమిత్ షా ఇక్కడికి వస్తే రాళ్ళు వేయించడం, ఇలాంటివన్నీ గొడవలు నేరుగా నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. ఆ తర్వాత ఏమైంది? తెలుగుదేశం 2019 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి. ఆ తర్వాత ఇప్పుడు ఇదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా 2019 ఎన్నికల నుంచి ఇప్పుడు వరకు ఒకే స్ట్రాటజీని అవలంబిస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ వచ్చేదాని వరకు అవకాశం ఉన్న వరకు నిధులను తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. దాంట్లో ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. పోలవరం నిధులు రాలేదు, అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి అమరావతిని పూర్తి చేసే ఉద్దేశం లేదు. ఆయన 3 రాజధానుల పేరుతో, 3 ప్రాంతాల అభివృద్ధి పేరుతో ఆయన ఇంకొక ఎజెండాతో ముందుకెళ్తున్నారు కాబట్టి అమరావతి అనేది ఆయనకు ప్రాధాన్యత కాదు. పోలవరానికి సంబంధించినటువంటి కొన్ని నేను నిధులు తీసుకురాగలిగాను కదా,
ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది మేము సఖ్యతగా ఉండటం వల్లే వచ్చింది, ఆ డబ్బు నిధులు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రచారం చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి భూమి పూజ, దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధానమంత్రితో చేయించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం అనేటువంటిది రాష్ట్ర ప్రయోజనాలు కలిగించేటువంటి అంశంగా ప్రచారం చేసేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఈ సందర్భం ఇది కొంత ప్రతిపక్షాల యొక్క బలహీనతనే జగన్మోహన్ రెడ్డి తన బలంగా మార్చుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండేటువంటి అంశాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు.